ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా ఉంది కోడి పందాలు తెలుసు? నమస్తే అండి, మేము విజయవాడ నుండి వచ్చాము. విజయవాడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్కి మేము ఇలా కోడి పందాలు అరేంజ్ చేసినప్పుడు వెళ్ళడం జరిగింది. కాకపోతే ఎప్పుడు వెళ్ళే అరేంజ్మెంట్స్ కన్నా ఇది ఇలా స్టెప్ వైజ్ అరేంజ్ చేయడం, అందరికీ విజిబిలిటీ చాలా క్లియర్గా ఉండడం అండ్ బెడ్స్ బాగా దొరకడం అన్నీ బాగున్నాయి. అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం కూడా విసన్నపేట రావాలని అనుకుంటాం కదా, ఇంత మంచి అరేంజ్మెంట్స్ ఉంటాయి. మీరు అంతే సార్ మేడం, పందెం రివీల్ చేయాల్సిందే, నాది పర్లేదు, ప్రాఫిట్స్లో ఉన్నా. అంటే ప్రస్తుతం ప్రాఫిట్లోనే ఉన్నారా? ప్రాఫిట్లోనే ఉన్నానండి. నిన్న ఆడారా మేడం ఏమన్నా? అసలు మేము వచ్చేదే ఆడటానికి కదా, ఇక ఆడాము, నిన్న ఆడాము, ఇంకా ఇవాళ ఇప్పుడే కదా కొంచెం స్టార్ట్ అయింది, సో చూస్తున్నాం. ఇంకా ఎంత తీసుకొచ్చారు మేడం? 25,000. చూడొచ్చు ఎంతో సందడిగా, అంతే ఉత్సాహభరితంగా సాగుతున్నటువంటి కోడి పందాలను లేదు అనే విధంగా వీళ్ళైతే నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో కోడి పందాలు జరుగుతున్నటువంటి ప్లేసెస్లో కూడా చాలా అంటే చాలా అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ కోడి పందాలు చూడడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు పందెం గెలిచిన డబ్బుల్ని ఎంత సరదాగా నవ్వుకుంటూ లెక్క పెడుతున్నారో. అంటే ఇంచుమించుగా 20,000 25,000 పందెం అయితే వీళ్ళు పందెం వేశారని చెప్తున్నారు. పందెం వేసినటువంటి డబ్బులను కూడా అంటే గెలిచినటువంటి వాళ్ళల్లో ఓ రకమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఓడిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కొంత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ కోడి పందాలు చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చూడొచ్చు మనం అక్కడ విజువల్లో. వాళ్ళు అంటే ఒక కొత్త ఒక హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు కోడి పందాలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళని అడుగుతాను. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలా ఉన్నాయి కోడి పందాలు? బాగున్నాయి? యాక్చువల్గా కోనసీమకి చాలా ఫేమస్ ఇటు సైడ్ రావులపాలెం అండ్ భీమవరం ఇవంతా కూడా మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఎట్లా ఉన్నాయండి కోడి పందాలు చూస్తుంటే? ఇక్కడ చూడాలి, అది బాగుంటుంది, చేతిలో డబ్బులు ఉంటే ఇంకా బాగుంటుంది. పందెం కట్టారా మీరు? అసలు ఆడారా? చూస్తే ఇప్పుడే వచ్చారు అంటే పందెం కాయాలని ఉందా, ఆడాలని ఉందా? చేస్తాం ఖచ్చితంగా. మరి అంత దూరం నుంచి వచ్చింది దానికే కదా. అంటే ఎప్పుడు వచ్చారు? ఈ రోజున రావడం? బయలుదేరాం వైజాగ్ నుంచి. సో కోడి పందాల గురించి టోటల్ గా అయితే ఏం చెప్తారు? ఏం చెప్పాం, కోడి పందాలు కాయాలంటే బ్యాంక్ నుంచి డబ్బులు తేవాలి ముందు. అంటే కోనసీమలో జరుగుతున్నటువంటి అంటే ఇక్కడ సాంప్రదాయాలు కానీ కోడి పందాలు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఫెస్టివల్ మూడ్ కానీ ఎట్లా ఉంది? సిటీ కన్నా ఇటు సైడ్ ఉండేది రావులపాలెం కోనసీమ అంతా కూడా ఫెస్టివల్స్ కి చాలా చాలా ప్రయారిటీ ఇస్తారు. సో కోడి పందాలు అంటేనే కోనసీమ, కోనసీమ అంటేనే కోడి పందాలు. సో మీరు వచ్చేటప్పుడు అసలు ఇక్కడ ఇలా ఉంటుంది అని అసలు అనుకున్నారా వచ్చేటప్పుడు? మేము 3 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇక్కడే ఉంటాం. వైజాగ్ లో ఉంటాం, ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి చూస్తూ ఉంటే? ఒక మినీ స్టేడియం, మీరు క్రికెట్ అక్కడ ఉంటారు కాబట్టి క్రికెట్ కూడా చూస్తూ ఉంటారు వైజాగ్ లో, అట్లా మినీ స్టేడియం లా ఉంది చూడడానికి. మొత్తం కనిపిస్తుందా స్పెసిఫిక్ గా? అంతా బాగానే ఉంది. సో టెక్నాలజీ వాడుతున్న కొద్ది జనాలకి దూరంగా ఉన్న కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా దగ్గరగా కనిపించినట్టు చేస్తారు. సో మనం చూడొచ్చు మంచిగా అంతా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామండి. ఇవాళంతా వైజాగ్ వాళ్ళే కనపడుతున్నారు ఎక్కడ చూసినా కూడా. ఎలా ఉందండి? చాలా దగ్గరికి వచ్చారు, దగ్గర నుంచి వస్తున్నారు. లాస్ట్ ఇయర్ వచ్చారు ఎప్పుడన్నా? ఇదే ఫస్ట్ టైమా? అప్పటికి ఇప్పటికి ఏమన్నా తేడాలు ఏమన్నా? అలాగే ఉంది, సేమ్. లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉందండి. సో చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇంత మందిలో ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ? కోడి పందాలు చాలా బాగుంటాయి, ఇంత మందిలో చూడటం అనేది చాలా బాగున్నాయి. ఇంకా కోనసీమ ప్రాంతంకి వచ్చారు కదా, కోనసీమ ప్రాంతంలో ఎంజాయ్ చేస్తూ చూస్తూ తిరుగుతున్నారు. ప్లేసే ఇదండి, చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు. అందులోని ఇలా వచ్చి సంక్రాంతికి ఎస్పెషల్లీ కంపల్సరీ చూడాలనిపిస్తుంది. పెళ్లికి ముందు బహుశా చూసి ఉండకపోవచ్చు, ఇప్పుడు వేరే చోటికి వెళ్ళడానికి స్వేచ్ఛ వచ్చేసిందా మీకు? అవునండి. అవునవును. అవునండి, అవునవును. సో ఎట్లా ఉన్నాయి మీ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా? ఎట్లా ఏమనిపిస్తుంది చూస్తుంటే? బాగుంది. సో ఇక్కడ చాలా మంది కోడి పందాలు ఆడుతున్నటువంటి వాళ్ళు, చూస్తున్నటువంటి వాళ్ళు ఇక మనం చూస్తున్నాం కదా. ఇంతమంది ఇక ఎప్పటికప్పుడు హాట్గా వీళ్ళ చేతుల్లో కనిపిస్తున్నాయి కదా. చికెన్ రెడీ చేసి చాలా ఫాస్ట్గా అందిస్తున్నారు ఉన్నటువంటి షాపుల్లో కూడా. సో దొరికిన వాళ్ళు కొంచెం నిమ్మకాయ, దానికి కొంచెం ఉల్లిపాయ మొత్తం అంతా కలుపుకుని మొత్తం అందరినీ అలా చూడొచ్చు. ఇక్కడ కోళ్ళు కొన్ని చనిపోయినటువంటి వాటిని కూడా వెంటనే కోసను కూడా ఫ్రై చేసి అందిస్తున్నారు. ఆ ఫ్రై చేసి అందించిన వాటిని అందుబాటులోనే చికెన్ బిర్యానీ, మటన్ అన్నీ రెడీగా ఉండడంతో తినుకుంటా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బహుశా కోనసీమలో ఇంత అద్భుతమైనటువంటి కోడి పందాలు బహుశా ఎక్కడ జరగవు.